హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈ వీడియోలో మనం పుల్డ్ ఎల్బో అంటే ఏంటి, ఈ పుల్డ్ ఎల్బో పేషెంట్లు అట్లీస్ట్ 2 నెలలకు ఒకళ్ళు గ్యారంటీ వస్తారండి హాస్పిటల్కి కానీ క్లినిక్ కానీ. జస్ట్ ఒక 4 days బ్యాక్ కూడా ఒక పేషెంట్ వచ్చారు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ పట్టుకొని ఇట్లా లాగుతారు పిల్లల్ని, ముఖ్యంగా చిన్నపిల్లలు. ఎవరి ఏజ్ అయితే ఒక 5 years లోపల ఉంటుందో వాళ్ళలో ఎప్పుడు కూడా ఇలా పట్టుకొని లాగకూడదు. ఇలా పట్టుకొని లాగితే ఏమవుతుందంటే ఇక్కడ రేడియల్ హెడ్ అనేది యాన్యులర్ లిగమెంట్లోంచి బయటకు వచ్చి వాళ్ళకి సివియర్ పెయిన్ ఉంటుంది. చేయి ఇట్లా లేపలేరు, ఫ్రీగా కదల్చలేరు. సో ఎప్పుడు అలా చేయకూడదు. పిల్లల్ని ఎప్పుడు కూడా ఇలా పట్టుకొని లేపాలన్నమాట. ఓకేనా? యూజువల్గా 6 years తర్వాత మనం ఈ కండిషన్ చూడమండి, కానీ 5 years లోపల పిల్లల్లో యూజువల్గా చూస్తూ ఉంటాము. ఇక్కడ మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లల్ని ఇలా పట్టుకొని యాక్సిలా ఏరియాలో పట్టుకొని లేపాలి. ఇప్పుడు ఇలా చేయి పట్టుకొని లాగకూడదు. మీకు కనుక డౌట్ వస్తే ఇమ్మీడియట్గా ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఏం లేదు, ఒక చిన్న రిడక్షన్ మెనూవర్ ఉంటుంది, అది చేయంగానే టక్కని సెట్ అయిపోతుంది. సో నా ఛానల్లో కూడా నేను చాలా యూట్యూబ్లో వీటిలో టెస్టిమోనీస్ పెట్టాను పుల్డ్ ఎల్బోవి. మీకు కుదిరితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా పుల్డ్ ఎల్బో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.